తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హస్తినాకు బయలుదేరారు. ఇప్పటికే సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కు హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపిక, కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హస్తినాకు బయలుదేరారు. ఇప్పటికే సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కు హైకమాండ్ నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపిక, కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హస్తినాకు బయలుదేరారు. ఇప్పటికే సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కు హైకమాండ్ నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపిక, కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఆల్రెడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. మరోపక్క అటు డిప్యూటీ సీఎం కి కూడా అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఈ రోజు పీసీసీ చీఫ్ నియామకం సంబంధించిన డీటెయిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఇంకా టీపీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ లో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం కారణంగానే వాయిదా పడుతూ వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మరొకసారి కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కాబోతున్నారు. భట్టి విక్రమార్కకు ఢిల్లీ నుంచి కాల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరబోతున్నారు. ఇప్పటికే సీఎం ఢిల్లీలో ఉన్నారు. ఆయన నిన్నంతా కూడా బిజీగా ఉన్నారు. ఈ రోజు నిన్న ఇటు కేశవరావు ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఈ రోజు ఇక పీసీసీ అధ్యక్షుడి నియామకం, ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణపై మరోసారి కేసీ వేణుగోపాల్ తో చర్చించబోతున్నారు. కానీ ఈ రోజు ఆయన అందుబాటులో ఉండట్లేదు అనేది అయితే తెలుస్తుంది. ఈ మేరకు రాహుల్ తో మరొకసారి కలిసి మాట్లాడే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని హోంమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలుస్తుంది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు కూడా త్వరలోనే ఉండబోతున్నాయి. ఆ మేరకు రాష్ట్రానికి సంబంధించి మరిన్ని నిధులు మంజూరు చేయాలి అని చెప్పేసి ప్రధాని, అదేవిధంగా హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తుంది. డిప్యూటీ సీఎం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి వాళ్ళ సీఎం ప్రధానితో పాటు అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరి కొంతకాలం వేచి చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఉండకపోవచ్చు. అంటే ఇటు ఒక ఏఐసిసి నుంచి ఒక క్లారిటీ రానందున మరికొంత సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పీసీసీ సంబంధించి కూడా అటువంటి పరిస్థితి నెలకొంది. నేతలు ఇటు ఏకాభిప్రాయం లేకపోవడం, ఒక్కొక్కరికి సూచించడం కారణంగానే వాయిదా పడుతూ వస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు టీపీసీసీ బీసీ నేతకి ఇవ్వాలని ఫైనల్ అయింది అని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ దాంట్లో నేతల మధ్య
సమన్వయం ఉన్నప్పటికీ ఏకాభిప్రాయం లేకపోవడం కారణంగానే వాయిదా పడిందని చెప్పేసి తెలుస్తుంది సునీత. రైట్ సునీల్, థ్యాంక్ యూ.